ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? తగ్గుతుందా, పెరుగుతుందా? మరి ఎక్స్పైరీ డేట్ అయితే వస్తుంది కాబట్టి ఎక్స్పైరీ డేట్ ముందు మనం ఎలాంటి చేంజెస్ చూస్తాం గోల్డ్లో? ఎక్స్పైరీ కంటే ఒక వారం ముందు అనుకోవచ్చు, ఒక 5 days. ఇట్స్ ఆల్రెడీ 2nd of June టుడే. సో వీ హ్యావ్ 3 more days టు గో ఫర్ ది ఎక్స్పైరీ అనమాట. June 5th కి 3 months వరకు ఏదైతే యాక్టివ్గా కాంట్రాక్ట్ ఉందో MCX ఎక్స్చేంజ్లో, దట్ విల్ బి ఎక్స్పైరింగ్ ఆన్ ది 5th. బట్ యాక్చువల్గా యాక్షన్ అనేది ఆల్రెడీ ఆగస్ట్ నెల ఎక్స్పైరీలో మొదలైపోయింది. ఎందుకంటే చాలామంది కాంట్రాక్ట్ పొజిషన్స్ ఎవరెవరివైతే ఉండేనో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు డేటాలో వచ్చాయి. సో పీపుల్ ఆర్ స్లోలీ రోలింగ్ ఇట్ ఓవర్ టు ది నెక్స్ట్ మంత్ అనమాట. రోల్ ఓవర్ అంటారు దీన్ని, పొజిషన్ రోల్ ఓవర్స్. అంటే మీరు ఒకవేళ జూన్ నెల కాంట్రాక్ట్లో ఒకవేళ అమ్మిన పొజిషన్ ఉందనుకోండి, అంటే మీరు షార్ట్లో ఉన్నారు, ఆ షార్ట్ పొజిషన్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జూన్ నెలలో క్లోజ్ చేసుకొని దాన్ని మీరు ఆగస్ట్ నెలలోకి మళ్ళీ ఓపెన్ చేసుకుంటారు షార్ట్ పొజిషన్. సో ఈ రోల్ ఓవర్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు ఎక్కువ మంది లాంగ్ వెళ్ళే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఈ 92,000, 93,000, 95,000 మధ్యలో ఇట్ ఈస్ అ గుడ్ బార్గెన్ బై అని చెప్పేసి చాలామంది లాంగ్కి వెళ్తున్నారు. బట్ వాట్ అ స్మార్ట్ మనీ ఈజ్ డూయింగ్. ఇప్పుడు ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు లాంగ్ వెళ్తున్నారని చెప్పాను కదా, కానీ మిగతా స్మార్ట్ మనీ ఏదైతే ఉందో అది షార్ట్లో వెళ్ళబోతుంది. అంటే స్మార్ట్ మనీ ఏంటి, ట్రేడర్స్ మనీ ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అఫ్కోర్స్ గోల్డ్ గురించి ఇది మీ అందరికీ కూడా ఎవరైతే డైలీ బేసిస్లో అప్డేట్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ట్రేడర్స్ అంటే మనలాంటి ఇండివిజువల్స్. నేనైతే ట్రేడ్ చేయను, అంటే ఎవరైతే ఇండివిజువల్స్ ట్రేడ్ చేస్తున్నారో సో ఆ ట్రేడర్స్ ఎవరైతే ఇంట్రాడే పొజిషన్స్ కానివ్వండి, వీక్లీ షార్ట్ ఆర్ లాంగ్ కానివ్వండి, ఆర్ ఎక్స్పైరీ వరకు పెట్టుకునే పొజిషన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇండివిజువల్ ట్రేడర్స్ అంటారు. మరి వీళ్ళ డబ్బు స్మార్ట్ మనీ ఎందుకు కాదు అంటే, బికాస్ ఎఫ్ఐఐస్ ఎవరైతే ఉంటారో, డిఐఐస్ ఉంటారో, లేదంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఆర్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ ఉంటారో, దాంతోపాటే అల్ట్రా హెచ్ఎన్ఐ వాళ్ళు కూడా ఉంటారన్నమాట. హెచ్ఎన్ఐ ఇస్ నథింగ్ బట్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్. సో హెచ్ఎన్ఐ అండ్ అల్ట్రా హెచ్ఎన్ఐ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఒక గోల్డ్ లాట్ బై చేశారనుకోండి, వాళ్ళు కనీసము 1000 గోల్డ్ లాట్లు బై చేస్తారు, 10,000 గోల్డ్ లాట్లు బై చేస్తారు, 1,00,000 గోల్డ్ లాట్లు బై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంటుంది. సో కాబట్టి దే మే ఇన్ఫ్లుయెన్స్ ద ప్రైస్, దే క్యాన్ అని నేను చెప్పట్లేదు, దే మే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనమందరం కూడా ఇండివిజువల్స్ కలిసేసి ఒక పొజిషన్ తీసుకుంటే అక్కడ నుంచి స్మార్ట్ మనీ ఉన్న అల్ట్రా హెచ్ఎన్ఐస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు షార్ట్ వెళ్తారు. అంటే వీళ్ళందరూ కలిసేసి ఒక 10,000 లాట్లు కొనుక్కుంటే వీళ్ళందరూ కలిసేసేసి కనీసం ఒక 10 లక్షల లాట్లు అమ్ముతారు. సో ఎక్కడ 10,000, ఎక్కడ 10 లక్షల లాట్లు? అంటే ఒక లాట్లో 1 kg బంగారం ఉంటుంది, అందుకే నేను లాట్ అని చెప్తున్నాను అన్నమాట. సో ఫ్యూచర్స్లో ఏంటంటే ఒక లాట్ అని చెప్తారు, అందులో మీకు అది సిల్వర్ ఉంటే 30 kg ఉంటుంది, గోల్డ్ ఉంటే కేజీ ఉంటుంది, అండ్ అలాగే గోల్డ్ మినీ అన్నాం అనుకోండి, అందులో 100 grams ఉంటుంది అనమాట ఒక లాట్లో. సో ఈ లాట్స్ విషయానికి వస్తే ఇండివిజువల్ ట్రేడర్స్ దే కెనాట్ ఓవర్ రూల్ ది ఎంటైర్ స్మార్ట్ మనీ. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అలాంటిది ఉంటుంది, అలాంటి టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు, వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అందరినీ తొక్కి పాడేయడానికి చూస్తారన్నమాట కంప్లీట్గా. అంటే వాళ్ళ డబ్బు, వాళ్ళ ప్రెషర్, వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంత్ వల్ల. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా గోల్డ్ ఆగస్ట్ సిరీస్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది డేటా అనలిస్టులు నేషనల్ లెవెల్ ఛానల్లో చెప్పడం జరిగింది. మన అబ్జర్వేషన్స్ ఏంటి, మనం ఇంట్రాడే చూద్దాము, ప్లస్ డైలీ చార్ట్ చూద్దాము. ఆ అబ్జర్వేషన్లో ఏం కనిపిస్తుంది, ఎలాంటి క్లారిటీ ఉంది అది తెలుసుకుందాము ఈ రోజు కోసం మాత్రమే. ఎందుకంటే నేను మీ అందరి కోసం కూడా వీకెండ్లో చేసి పెట్టాను, వీక్లీ అనాలిసిస్ చేశాను గోల్డ్ గురించి, మంత్లీ అనాలిసిస్, గత నెల ఎలా ఉండింది, రాబోయే నెలలు ఎలా ఉండబోతున్నాయి అన్న దాని గురించి కూడా మనము చేసి పెట్టాం. కాబట్టి అది మీరు సపరేట్ వీడియోస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నా కమింగ్ టు ది స్పాట్ మార్కెట్. సో స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఇవాళ ఎలా ఉంది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ రీటైలర్, అంటే ఒక రీటైలర్ ఎవరైతే వాళ్ళు కొనుక్కోవాలనుకుంటారు బంగారం, ఏ రేట్లో వాళ్ళు కొనొచ్చు. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 97.31 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 97.64 ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 33 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ 89.20 నిన్న ఉండింది, ఇవాళ 30 రూపాయలు పెరిగి 89.50 అయిపోయింది. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ 18 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్లో 7299 yesterday's price, అండ్ ఇవాళ చూసుకుంటే 7323. ఇట్ హ్యాస్ ఆల్సో గాన్ అప్ బై 24 రూపీస్.
నా ఇప్పుడు మనం వద్దాము అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఇంట్రాడేలో ఎలా ఉండబోతుంది బిఫోర్ 5 o'clock ఇన్ ది ఈవినింగ్ అండ్ బిట్వీన్ 5 to 9 ముహూర్తం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కరెక్ట్గా మనకు 4:30 ఇండియన్ స్టాండర్డ్ టైం తర్వాత 5 o'clockకి లండన్లో బులియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ యాక్షన్ ఎలాగైతే ఉంటుందో ఆ యాక్షన్కి రియాక్షన్ ఇక్కడ మీకు ఇండియన్ మార్కెట్స్లో కనపడతాయి. సో లెట్ మీ షో యూ ది చార్ట్స్. సో ఇది డైలీ చార్ట్ మనం రెగ్యులర్గా చూస్తూ వచ్చాము. ఇన్ఫ్యాక్ట్ ఇది జూన్ నెల చార్ట్ అండి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను 95,450 అది ఇవాల్టి ప్రైస్ అన్నమాట జూన్ నెలది. సో ఇప్పుడు నేను మీకు ఆగస్ట్ నెల ప్రైస్ కూడా చూపిస్తాను వాట్ విల్ బి ద కైండ్ ఆఫ్ ప్రీమియం. సో చూసారు కదా 96,379 ఆగస్ట్ నెల కొత్త ఎక్స్పైరీ ఏదైతే ఫ్యూచర్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ యాక్షన్ మొదలైపోయింది. సో 96,379 అంటే దాదాపు మనకు కాదన్నా కానీ ఒక 800 రూపాయల ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ మంత్ది. సో అందుకే ఏదైతే మూమెంట్ అనేది మనకు రాబోతుందో అది 6th నుంచే కనబడబోతుంది, ఎందుకంటే 5thకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి. అండ్ ఇంకొక విషయం, ఎవరెవరైతే పొజిషన్స్ తీసుకోవాలనుకున్నారో మే 29th or 30th తర్వాత ఎవరైతే పొజిషన్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా పెనాల్టీస్ ఉంటాయి కరెంట్ మంత్ ఫ్యూచర్లో. అది జూన్ నెలకి ఎక్స్పైరీ కాబోయేది. ఎందుకంటే ఈ 30th నుంచి 5th జూన్ మధ్యలో ఎవరైతే పొజిషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డెలివరీ తీసుకోవాల్సిందే కంపల్సరీగా. అమ్మితే డెలివరీ ఇవ్వాలి, కొంటే మాత్రం ఖచ్చితంగా డెలివరీ తీసుకోవాలి. సో యూ డోంట్ హ్యావ్ అ చాయిస్. సో కాబట్టి ఆగస్ట్ నెలలోనే యాక్షన్ ఎక్కువగా ఉంది. సో ఇది నేను మీకు చూపిస్తుంది ప్రస్తుతానికి మనం ఎక్స్పైరీ 5th జూన్ కాబట్టి కరెంట్ మంత్ ఫ్యూచర్స్ని మనం ఇగ్నోర్ చేయలేం. సో కాబట్టి నేను కరెంట్ మంత్ ఫ్యూచర్స్ చూపిస్తున్నాను మీకు ట్రేడింగ్ విషయానికి వస్తే. సో ఇక్కడ మీకు ఫ్యూచర్స్లో చూసుకుంటే జూన్ నెలలో సేమ్ కైండ్ ఆఫ్ ఓల్డ్ డైలీ చార్ట్లో ఆ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంట్రాడేలో ఏదైతే కనిపిస్తుందో ముఖ్యంగా దీని ప్రకారంగానే ట్రేడ్స్ అన్ని జరుగుతాయి ఆగస్ట్ నెలలో కూడా. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ శిరీష. మొత్తానికి చూసుకుంటే మనకు ఒక డౌన్వర్డ్ ఛానల్ అనేది ఏర్పడింది. సో గోల్డ్ ఈజ్ అగైన్ బౌండ్ టు ఫాల్ అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఒకవేళ హై క్రాస్ అయింది అనుకోండి డెఫినెట్గా మనకి ఎక్కువగా గోల్డ్ పెరిగే అవకాశాలు ఉంటాయి వన్స్ ది గోల్డ్ క్రాసెస్ దిస్ లెవెల్. ఈ లెవెల్ చూసుకుంటే 96,100 జూన్ నెలలో ఒకవేళ 96,100 దాటితే మళ్ళీ మీకు 97,500 లెవెల్స్ కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 99,358 ఈజ్ ఆల్ టైమ్ హై. కానీ జూన్ నెలలో ఎక్స్పైరీ పాసిబుల్ లేదు. ఆగస్ట్ నెల కోసం వెయిట్ చేద్దాము. అప్పటిదాకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ ఇంట్రాడేలో పొజిషన్ తీసుకునే ముందు నన్ను కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.